రండి మనము వాక్యం నుంచి చదువుకుందాం. आमनासुते वर्तमान मैंने वाक्य का व्यवहार సువార్త जोड़ने के तो सुसमाचार 10వ అధ్యాయము 10 पर्व 1 నుండి 1 ଠାରୁ 3 వచనం వరకు 3 పద పర్యంత చదువు తెలుగులో ఒరియాల గొర్రెల తొట్టిలో గోడమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు దోచుకునేవాడునయు ఉన్నాడు. గోడమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరము విను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపులోకి నడిపించెను. हालेलुया 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 इటు ଲେଖାଯାଏ ఇక్కడ రాయబడుచున్నది ଅନେକ ବିଷୟ ଅଛି. అనేకమైన విషయాలు ఉన్నాయి. ମେଷ ଅଛି, ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, ମେଷ ପାଳକ ଅଛି, కాపరి ఉన్నాడు. ଉତ୍ତମ ମେଷ ପାଳକ ଅଛନ୍ତି, మంచి కాపరి ଆଉ ଯିଏକି ବର୍ତ୍ତମାନ ଗ୍ରାହକ ସେ ପାଳକ ବି ଅଛନ୍ତି. మరి గొర్రెలు డబ్బు తీసుకున్న గొర్రెల కాపరి కూడా ఉన్నారు. ସେମାନେ ଆମେ ପ୍ରଥମ ପଦରେ ପଢୁ ଚୋର କିମ୍ବା ଡକାୟତ ବୋଲି ଲେଖାଯାଏ. మనం ముందు చదువుకున్న వాళ్ళు దొంగలు డకాయితులు అని రాయబడి ఉన్నది. କିନ୍ତୁ ଏସବୁ ମୁଁ କହିବା ପାଇଁ ଯାଇନାହିଁ. ఇవన్నీ విషయంలో నేను చెప్పవలసింది లేదు. ଏଠାରେ ଗୋଟେ ବିଷୟ ମୋତେ ସ୍ପର୍ଶ ଲାଗିଲା. మరి ఒక విషయమే నాకు దేవుడు స్పర్శం నాకు తగిలి ఉన్నది. 3 పదରେ ଲେଖାଯାଏ 3వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, ଦ୍ୱାରୀ ତାହା ନିମନ୍ତେ ଦ୍ୱାର ଫିଟାଇ ଦିଏ, ପୁଣି ମେଷ ଗୁଡ଼ିକ ତାର ସ୍ୱର ଶୁଣନ୍ତି, ଆଉ ସେ ନିଜର ମେଷ ସବୁକୁ ନାମ ଧରି ଡାକି ବାହାର କରି ଘିନିଯାଏ. అతనికి ద్వారపాలకుడు తలుపులు తీయను, గొర్రెలు అతని స్వరమును వినెను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ଏଠାରେ ଲେଖାଯାଏ ఇక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే ସେ ନିଜର ମେଷ ସବୁକୁ ఆయన తన సొంత గొర్రెలను ନାମ ଧରି పేరు పెట్టి ଡାକି పిలిచి ବାହାର କରି వాటిని వెలుపలికి నడిపించి ଘିନିଯାଏ. నడిపించెను. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା. హల్లెలూయా. ତାଙ୍କର ମେଷମାନଙ୍କୁ, వాని గొర్రెలకు, ତାଙ୍କର ମେଣ୍ଢାମାନଙ୍କୁ ఆయన గొర్రెలకు ସେ ନାମ ଧରି పేరు పెట్టి ସେ କ'ଣ କରିବେ? ଡାକିବେ. పిలుస్తున్నారు. ସେ ଡାକି పిలిచి ସେ ନେଇଯାଆନ୍ତି. ఆయన వెలుపలికి ତାଙ୍କର ମେଷ ଶାଳାକୁ ନିଅନ୍ତି, మరి ఆ వెలుపలికి తీసుకొని ତାଙ୍କର ମେଷ ଗୋଠକୁ ନିଅନ୍ତି, అతడు తన సొంత గొర్రెల దొడ్డికి తీసుకొని నడిపించెను. ଆଉ ସେ ଉତ୍ତମ ଚରାଳି ସ୍ଥାନରେ ସେ ରଖନ୍ତି, మంచి స్థలంలో వాళ్ళకి నడిపించెను. ଆଉ ସେମାନଙ୍କର ଯତ୍ନ ନିଅନ୍ତି, ప్రభు వాటిని మరి కాపాడుతూ ఉంటారు. ତାଙ୍କର ତତ୍ତ୍ୱ ବୁଝନ୍ତି, మరి వాటిని అన్నిటికీ ତାଙ୍କର ରକ୍ଷକ ସେ, మరి ఆయన కాచి కాపాడను. ତାଙ୍କର ପାଳକ ସେ, ఆ వాళ్ళని కాపాడివాడు, ତାଙ୍କର ସୁରକ୍ଷାକାରୀ ସେ, వాళ్ళు రక్షించేవాడు ఆయన. ତାଙ୍କର ଲାଳନ ପାଳନ ସେ କରନ୍ତି. వాటిని అన్నిటినీ లాలన పాలన చేయటవాడు ఆయనే. ଯେହେତୁ ଯିଏ ତାର ମେଷଗଣକୁ ମେଷ ପ୍ରତି ସେ ଧ୍ୟାନ କରିନା, ఎందుకంటే ఆయన తన గొర్రెల పట్ల ఆయన వినయం కలిగి ఉన్నాడు. ଯେହେତୁ ସେ ମେଷମାନଙ୍କୁ କ'ଣ ନାମ ଧରି ଡାକୁଛନ୍ତି, ఆయన గొర్రెలకు ఆయన పేరు పెట్టి పిలుస్తున్నారు. ତାଙ୍କ ମେଷମାନଙ୍କୁ ସେ ଡାକିଲେ ଯେଉଁମାନେ ତାଙ୍କ ମେଷ ତାଳରେ ପ୍ରବେଶ କରିବେ, ఎవరైతే ఆయన దొడ్డిలోకి నడిపి ఏ గొర్రెలను ఆయన దొడ్డులో ସେ ମେଷ నడిపిస్తారో ଶାଳାରେ ସମସ୍ତେ ରକ୍ଷା ପାଇବେ. ఆ దొడ్డులలో వాళ్ళు రక్షింపబడుతున్నారు. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା. హల్లెలూయా. ଆଜି ପୁନରୁତ୍ଥାନ ଦିବସ, ఈ రోజు దేవుని యొక్క పునరుత్థానమైన దినము. ଆଜି ପ୍ରଭୁଙ୍କର ଦିନ, ఈ
సేవ ఆరాధన దిన ఈ దినము దేవుని సేవించి ఆరాధించే దినము ଜାଣି తెలిసి ଯେତେ ଜଣ ఎందరైతే ତାଙ୍କ ଗୃହରେ ପ୍ରବେଶ କରିଛନ୍ତି ఆయన గృహంలో ప్రవేశించున్నారు, ଶାଳାରେ ପ୍ରବେଶ କରିଛନ୍ତି ఆయన గుమ్మంలో ప్రవేశించారు, ସମସ୍ତେ କଣ ପାଇବେ ନା ଉତ୍ତମ ଆତ୍ମିକ ଖାଦ୍ୟ ପାଇପାରିବେ। అందరూ కూడా ఆ గృహంలో దేవుని సన్నిధిలో మంచి పదార్థం ద్వారా ఆత్మీయ ఆహారము వారికి దొరుకుతున్నది। ଆମେ ଆଜି ଆସିଲୁ ପ୍ରଭୁଙ୍କ ଗୃହରେ କାହିଁକି ଆସିଛୁ? ఈ దినము మనము దేవుని గృహానికి ఎందుకు వచ్చుచున్నాము କହିବେ చెప్పగా ఎవరైనా దేవుని గృహానికి ఎందుకు వచ్చుచున్నాము? ସମସ୍ତେ ଯେପରି ଆରାମରେ ଘରେ ରହିକି ଖାଇ ପିଇ ଆଜି ରବିବାରର ଆଉ ଚିକେନ ମଟନ ମାଛ ସବୁ କରିକି ନହେଲେ ଆଜି ଛୁଟି ଦିନ କୁଆଡ଼େ ଟିକେ ଏନ୍ଜୟ କରିବା ପାଇଁ ଯାଇଥାନ୍ତେ ପୁଣି ନହେଲେ ଟିଭି କି ସିରିଏଲ ଦେଖିକି ରହିଥାନ୍ତେ। ఈ దినము మంచి దినము, సెలవు దినము, అందరూ ఇంట్లో వండుకొని మటన్ చికెన్ వండుకొని లేదా బయటికి ఎక్కడైనా సెలబ్రేషన్ చేయడానికి లేదా టీవీ దగ్గర కూర్చొని సీరియల్ ఏదైనా చూడాలని అందరూ అనుకుంటుంటారు। କିନ୍ତୁ ସେପରି ଆମେ କରିବା ଲୋକ ନୁହଁ, అలాగా చేయవలసింది మనము కాదు। କିନ୍ତୁ ଆଜି ପ୍ରଭୁଙ୍କର ଦିନ, ఎందుకంటే ఈ దినము దేవుని దినము, ଆଜି ପ୍ରଭୁଙ୍କର ଉପାସନାର ଦିନ, ఈ దినము దేవుని ఆరాధించే దినము, ଆଜି ପ୍ରଭୁଙ୍କର ସେବା କରିବାର ଦିନ, ఈ దినము దేవుని సేవించే దినము। ଆଜି ଆପଣଙ୍କ ପାଇଁ ମୋ ପାଇଁ ସେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ 2000 ବର୍ଷ ପୂର୍ବେ ସେ ସମାଧିକୁ ଗଲେ ଆଉ ସେ ସମାଧିରୁ ମୃତ୍ୟୁଞ୍ଜୟ ହୋଇ ଉଠିଥିବା ଦିନ। మరి 2000 సంవత్సరాల క్రితము యేసయ్య నీ కొరకు నా కొరకు తన ప్రాణములు ఇచ్చి మృతి పొంది ఆయన పునరుత్థానమైన దినం ఈ దినము। హల్లెలూయా హల్లెలూయా। అందరూ విశ్వాస କରୁଛନ୍ତି, అందరూ నమ్ముచున్నారు, విశ్వాసించుచున్నారు। ତେଣୁ దానిని బట్టి ପ୍ରଭୁ କହିଲେ ମୋର ମେଷମାନଙ୍କୁ ମୋ ନାମ ଧରି నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుచుచున్నాను। హల్లెలూయా 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 హల్లెలూయా। ଆଜି କେତେ ଜଣଙ୍କର ନାମ ପ୍ରଭୁ ଡାକୁଛନ୍ତି, ఈ దినము దేవుడు పేరు పెట్టి ఆయన పిలుచుచున్నాడు। ଆମେ ଦେଖିବା ଆଦି ପୁସ୍ତକ ତାର 12 ଅଧ୍ୟାୟରେ ଲେଖାଯାଏ। మనము చూస్తాము మరి ఆ ఆది కాండము 12వ అధ్యాయము, ସେଠାରେ ଗୋଟେ ବ୍ୟକ୍ତିକୁ ସେ ପ୍ରଭୁ ଡାକୁଛନ୍ତି, ఆ స్థలంలో ఒక వ్యక్తిని దేవుడు ఆయన పేరు పెట్టి పిలుచుచున్నాడు। ତାକୁ ଡାକୁଛନ୍ତି, ଖାଲି ଖାଲିରେ ଡାକୁନାହାନ୍ତି, దేవుడు ఉచితంగా ఆయన పిలవట్లేదు, ସେ ମହାନ କରିବା ପାଇଁ ଡାକୁଛନ୍ତି, ఆయన గొప్పగా చేయాలని యెహోవా దేవుడు ఆయనని ସେ పిలుచుచున్నాడు। ବହୁଳ పరిమాణରେ ఆశీర్వాద କରିବା ପାଇଁ ଡାକୁଛନ୍ତି। ఆయన్ని చాలా విస్తారంగా దీవెనలతో దీవించాలని దేవుడు ఆయన పిలుచుచున్నాడు। ఒకటి బాగా లేకపోవడం। ଏହିଠାରୁ ସଦାପ୍ରଭୁ ଆବ୍ରାହମଙ୍କୁ କହିଲେ, ହଁ। ଆପଣ ଦେଶ ଓ ଜ୍ଞାତି କୁଟୁମ୍ବ ଓ ପୈତୃକ ଗୃହ ପରିତ୍ୟାଗ କରି ଆମେ ଯେଉଁ ଦେଶ ତୁମକୁ ଦେଖାଇବା ସେ ଦେଶକୁ ଯାଅ। ଆମେ ତୁମଠାରୁ ଏକ ମହାଗୋଷ୍ଠୀ ଉତ୍ପନ୍ନ କରିବା, ପୁଣି ଆମେ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରି ତୁମର ନାମ ମହତ୍ କରିବା, ଆଶୀର୍ବାଦର ଆକାର ହେବ। యెహోవా లేచి ఈ దేశం నుండి ఈ బంధువుల యొద్ద నుండి ఈ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను। హల్లెలూయా 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 హల్లెలూయా। ଏଠାରେ ଅବ୍ରାହମକୁ ପରମେଶ୍ୱର କହୁଛନ୍ତି, ఈ స్థలంలో దేవుడు అబ్రాహాముని యెహోవా తండ్రి చెప్పుచున్నాడు ఏమంటే, ସେ କହିଲେ ଡାକୁଛନ୍ତି, ఆయన అబ్రాహాముని పిలుచుచున్నాడు। କଣ କହିଲେ? ఆయన ఏం చెప్పాడంటే, ଟିକେ ପଢିବା ଆଉ ଥରେ 2 ପଦ, ଆମେ ତୁମଠାରୁ ଏକ ଆମ୍ଭେ ତୁମଠାରୁ ଏକ ମହାଗୋଷ୍ଠୀ ମହାଗୋଷ୍ଠୀ ଉତ୍ତମ କରିବା, ପୁଣି ଆମ୍ଭେ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରିବା, ଆଉ କଣ ତୁମର ନାମ କଣ କରିବା? ମହତ୍ କରିବା। ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా। ସେ ପ୍ରଭୁ
మీటింగ్కు ଯାଇଥିଲୁ। మరి ఈ మధ్యన మేము కల్కట్టా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఢిల్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు ଆଉ ସେଠାରେ ఆ స్థలంలో 5 స్టార్ హోటల్ରେ ଆମେ ରହିଥିଲୁ। 5 స్టార్ హోటల్లో వాళ్ళకి ఉంచారు। ଆଉ ସେ 5 స్టార్ హోటଲ୍ରେ ଅଛୁ, ఆ 5 స్టార్ ఉన్నప్పుడు ଆମକୁ ଖରା ବୋଲିବାର ଜଣା ପଡୁନି। ఎండ ఎలాగా మాకు తెలియదు। ସେଠି ଖରା ଜଣା ପଡୁନାହିଁ। ఆ లోపు ఎండ పరిస్థితులు ఏమీ ଆମେ కనిపించలేదు। ଯେତେବେଳେ ଏଣ୍ଟର କଲୁ, మేము ఆ 5 స్టార్ హోటల్లో ఎంటర్ చేసినప్పుడు 18 ତାରିଖ ସକାଳେ ପ୍ରବେଶ କଲୁ, ఆ 18 తారీఖు ఉదయం వాటిలో ప్రవేశించాము। 20 ତାରିଖ 3ଟା ବେଳେ ଆମେ ଆଉ ଥରେ ବ୍ୟାକ୍ କଲୁ। ఆ 20 తారీఖు 3 గంటలకి మేము మళ్ళా స్టేషన్కి బ్యాక్ చేసాం। ତେବେ ଆମେ ଆଉ ଥରେ 20 ତାରିଖ 3 ଘଣ୍ଟା ପରେ ଖରା ଆମକୁ ଦେଖାଗଲା। మరి అప్పుడైతే 20 తారీఖు 3 గంటల తర్వాత అప్పుడు మేము ఎండని చూసాం। ସେଠାରେ ଏପରି ଆନନ୍ଦ, ଏପରି ଖୁସି, ଏମିତି ସବୁ, ଆଉ ବାକ୍ୟ ହଉ, ଖାଦ୍ୟ ହଉ, ରହିବା ବିଷୟ ହଉ, ସବୁ ବିଷୟରେ ଏତେ ଆଉ ଆନନ୍ଦ ଲାଗୁଛି, ବହୁତ ଖୁସି, ଏନ୍ଜୟ, ମାନେ ଏତେ ବହୁତ ବଡ଼ ଆଉ ବଡ଼ ହୋଟେଲ, ମାନେ ଏଇପରି ଏସିରେ ସବୁ ଜାଗାରେ ଏସି, ଏଇପରି ସ୍ଥାନ ଆମେ ଦେଖିପାରିବୁ। ఆ స్థలంలో మేము 3 రోజులు ఉండినప్పుడు ఆ లోపు ఎంత ఆనందము, సంతోషము, వాక్యం ఏంటి, మంచి మంచి పదార్థాల ఆహారం ఏంటి, ఏసీ రూమ్ లో ఉండటకు దేవుడు గొప్ప మంచి వాతావరణం కలిగించారు ఆత్మ ఉన్నాం। କିନ୍ତୁ ଏହା ଅଳ୍ପ ଦିନ ପାଇଁ, ఈ కొద్ది దినముల కోసమే ଏସବୁ ଖୁସି, ଏସବୁ ଏନ୍ଜୟମେଣ୍ଟ, ଏସବୁ ଆନନ୍ଦ, ଏସବୁ ସନ୍ତୋଷ କ୍ଷଣକାଳ ପାଇଁ, ఈ ఆనందం, ఈ సంతోషము కొద్ది దినముల కోసమే, ଏ ଜଗତର ଆନନ୍ଦ ସବୁ ଅଳ୍ପ ସମୟ ପାଇଁ। ఈ లోక ఆనందము, సంతోషము కొద్ది దినముల కోసమే। ଆମେ ଯାଇଥିଲୁ 18 ବେଳେ, మేము 18 తారీఖున ఢిల్లీలో ఆటోలో వచ్చాము। 20 ତାରିଖରେ ପଳେଇ ଆସିଲୁ। ఆ 20 తారీఖులో వాళ్ళ రిటర్న్ చేసాం। ଆଉ ସେଇଟାକୁ ସେଇଟା, మరి అలాగే କିନ୍ତୁ ଏଠାରେ ପରମେଶ୍ୱର ପ୍ରଭୁ କହୁଛନ୍ତି, ఈ స్థలంలో యెహోవా దేవుడు అబ్రాహాముని ఏమి చెప్తున్నాడంటే, ଆମେ ତୁମକୁ ଗୋଟିଏ ଦେଶ ଦେବା, నేను మీకు ఒక దేశాన్ని చూపిస్తాను। ତୁମକୁ ଯେଉଁ ଦେଶ ଦେଖାଉଛୁ, ఏ దేశాన్ని మీకు చూపిస్తానో ସେ ଦେଶକୁ ତୁମେ ଯାଅ, ఆ దేశానికి మీరు వెళ్ళాలి। ସେ ଦେଶକୁ ଯାଅ ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। యెహోవా దేవుడు అబ్రాహాముని పిలిచి ఆ దేశానికి మీరు వెళ్ళు అని దేవుడు ଆଉ ସେ చెప్తున్నాడు। ଦେଶରେ କ'ଣ କହିଲେ? ఆ దేశంలో ఏమి చెప్తున్నారంటే, మీరు ଏକ ମହାଗୋଷ୍ଠୀ ଉତ୍ପନ୍ନ କରିବା, ఒక గొప్ప జనముగా నేను చేసేదను, ଆଉ ପୁଣି ଆମେ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରିବା, మరి నిన్ను బట్టి నేను ఆశీర్వదిస్తాను, ତୁମକୁ ମହାନ କରିବା ବୋଲୁଛୁ। నీకు గొప్పగా నేను చేసేదను। ଆଉ ତୁମେ ଆଶୀର୍ବାଦର କ'ଣ ହେବ? ଆଖର ହେବ। ఆశీర్వదింపబడతావు, ఇతరులకి ଆଶୀର୍ବାଦ, 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 ବ୍ଲେସିଂ ଉପରେ ବ୍ଲେସିଂ, ବ୍ଲେସିଂ, ସର୍ବଦା ବ୍ଲେସିଂ ହେଇଥିବ। నువ్వు ఆశీర్వదించేవారుగా నువ్వు ఆశీర్వదించగా అంతకాలంలో ఆశీర్వదిస్తావు। କିନ୍ତୁ ଜଗତରେ కానీ ఈ లోకంలో କ୍ଷଣକାଳ ପାଇଁ ଆମ ପାଇଁ ଆଶୀର୍ବାଦ। కొద్ది దినముల కోసం మనం వచ్చి ଆମେ ఉన్నాం। ଭାବୁଛୁ ସବୁ ପାଇଲେ, ଏଇଟା ମୋତେ ପ୍ରଭୁ ଦେଲେ। లోకంలో మనకి అన్ని విషయాలు మనకు కలిగి ఉన్నదంటే ఇది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు। ଆଶୀର୍ବାଦ କରିଛନ୍ତି, మరి దేవుడు మనం ఆశీర్వదించాడు, ସତ କଥା। నిజమే। କିନ୍ତୁ అయితే ଏସବୁ ଛାଡ଼ିକି ଯିବା, ఒక దినం ఇవన్నీ విడిచిపెట్టాలి। ତେବେ ଆମେ ସେ ସ୍ଥାନକୁ ଯାଇପାରିବା। అప్పుడే మనం ఆ స్థలానికి మనం చేరగలం। ତେବେ ସେ କହିଲେ, ఆయన యెహోవా దేవుడు చెప్పిన ତିନି ପଦରେ ଲେଖାଯାଏ, 3వ అధ్యాయంలో రాయబడినది, ଯେଉଁମାନେ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତି, ఎవరైతే నేను ఆశీర్వదిస్తానో ଆମେ ସେମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବା, ଆଶୀର୍ବାଦ କରିବା। నేను వారిని ఆశీర్వదిస్తాను। ପୁଣି ଯେ କେହି ତୁମକୁ ଅଭିଶାପ ଦିଏ, ఎవరైతే నేను దూషించి శపిస్తానో ଆମେ ତାହାକୁ ଅଭିଶାପ ଦେବା, వారిని నేను శపిస్తాను। ଦେଖ, ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଯେ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରୁଛି, ఎవరైతే నేను ఆశీర్వదిస్తానో ଆମେ ତାକୁ ଆଶୀର୍ବାଦ କରିବା। నేను అతనిని ఆశీర్వదిస్తాను। ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଯେହେତୁ ଆମେ ଆଶୀର୍ବାଦର ପାତ୍ରମାନେ, మనము ఇప్పుడు కూడా దేవుని ଆମେ ଆଶୀର୍ବାଦର ପାତ୍ର ପାତ୍ରୀ ମାନେ, దేవుని ఆశీర్వాదం ద్వారా మనము ପ୍ରଭୁଙ୍କ ଜାଣିବା ଲୋକମାନେ, ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରି ଜୀବନ
ଆଉ ତୁମ ଠାରୁ ପୃଥିବୀରେ କ'ଣ ହେବ ନା ସବୁ ବଂଶ ఆశీర్వాదం. వారి ఈ నీటికి ప్రపంచంలో ప్రతి వంశస్థులు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକମାନେ ଅତି ଅଳ୍ପ ଲୋକ, క్రిస్టియన్ జనాంగము ప్రపంచంలో చాలా కొద్దివారే. ସେମାନଙ୍କ ପାଖରେ କିଛି ନାହିଁ, వారి దగ్గర ఏమీ లేదు, ସେମାନଙ୍କର ଧନ ନାହିଁ, వాళ్ళ దగ్గర ధనము లేదు, ସେମାନଙ୍କର ଶକ୍ତି ନାହିଁ, వాళ్ళ దగ్గర శక్తి లేదు, ସେମାନଙ୍କର ସପକ୍ଷରେ ଠିଆ ହେବାକୁ କେହି ନାହିଁ ବୋଲି వాళ్ళ పక్షాన ఎవరైనా నిలబడాలని ఎటువంటి పరిస్థితులు ఎవరు కూడా లేదు. ସମସ୍ତେ ଧମକାଇବେ. అందరూ కూడా క్రైస్తవులంటే హింసిస్తారు, వారిని మరి వారిని కొట్టాలని ఆలోచిస్తారు. କିନ୍ତୁ ଆମ ପାଖରେ କିଏ ଅଛନ୍ତି మన మధ్యలో ఎవరున్నారంటే ଯିଏକି ସମଗ୍ର ପୃଥିବୀ ଆକାଶ ସମୁଦ୍ରର ସୃଷ୍ଟିକର୍ତ୍ତା, ସେ ଆମଙ୍କ ସାଙ୍ଗରେ ଅଛନ୍ତି. మన మధ్యలో ఆకాశము భూమి సముద్రము సమస్తని సృష్టించిన దేవుడు మన మధ్యలో ఉన్నారు. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା. హల్లెలూయా. ଏ ଜଗତର ବଡ଼ ବଡ଼ ଲୋକମାନେ ଆମ ପକ୍ଷରେ ନଥାଇ ପାରନ୍ତି, ఈ లోకంలో పెద్ద పెద్ద ధనవంతులు అవసరవంతులు మన మధ్యలో రాకపోవచ్చు. ଜଗତର କ'ଣ ନା ଧନବାନ ବା ଜ୍ଞାନବାନ ଲୋକମାନେ ନଥାଇ ପାରନ୍ତି, ఈ లోకంలో మనకి ఆ జ్ఞానవంతులు ధనవంతులు మన పక్షాన రాకపోవచ్చు. ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱର ଆମ ସହିତ ଅଛନ୍ତି. కానీ మన దేవుడు మనతో ఉన్నాడు. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା. హల్లెలూయా. ସେ ଯେତେବେଳେ ପରମେଶ୍ୱର ଅବ୍ରାହମକୁ ଡାକିଲେ, ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ସେ ସବୁ ପରିତ୍ୟାଗ କରି ସେ ଯିବା ଦ୍ୱାରା ସେ କ'ଣ ହେଲେ ନା ସବୁ ସେ ରାଜ୍ୟର ଅଧିକାରୀ ହେଲେ. ఎప్పుడైతే యెహోవా దేవుడు అబ్రాహాముని పిలిచాడు, అబ్రాహాము తన సమస్తమని విడిచిపెట్టి దేవుని పిలుపుకు లోబడి దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డాడు. ଆମେ ଦେଖୁଛୁ ଜଣେ ବ୍ୟକ୍ତିଙ୍କ ବିଷୟରେ ఇంకొక అతని విషయంలో మనం చూడాలి. ପ୍ରଥମ ସାମୁଏଲ ତାର 3 ଅଧ୍ୟାୟ మొదటి సమూయేలు 3వ అధ్యాయము ତାର 4 ପଦ 3-4 ପଦ ପଢ. 3వ అధ్యాయము 3-4. ସେତେବେଳେ ସଦାପ୍ରଭୁ ସମୁଏଲଙ୍କୁ ଡାକିଲେ, ହଁ. ସେ କହିଲେ, ମୁଁ ଏଠାରେ ଅଛି. 5 ପଦ. ପୁଣି ସେ ଏଲିଙ୍କ ନିକଟକୁ ଧାଇଁ ଯାଇ ହୁଁ. କହିଲେ, ମୁଁ ଏଠାରେ ଅଛି, ଆପଣ ମୋତେ ଡାକିଲେ ପରା? ହୁଁ. ସେ କହିଲେ, ମୁଁ ଡାକି ନାହିଁ, ହେଠି ଯାଅ ଶୁଅ. ତ ସେ ଯାଇ ଶୋଇପଡ଼ିଲେ. తెలుగులో చదవమ్మా. దీపమా ఆయనకు అది కాదమ్మా, మొదటి సాముయేలు దేవుని మందసము యెహోవా మందిరంలో పండుకొని ఉండగా యెహోవా సాముయేలును పిలిచాడు. అతడు సిద్ధపడి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చిననని అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొని. ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା. ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା. ଏଠାରେ ମଧ୍ୟ ଆମେ ଦେଖୁଛୁ ఈ స్థలంలోనే ఇక్కడ మనం చూస్తున్నాము, ସେ ସାନ ବାଳକ చిన్న కుమారుడు, చిన్న కుర్రుడు. କିଏ ସେଟା? ఎవరు? ఏ? సాముయేల్. షామూయేలు. సాముయేల్ ఎక్కడున్నాడు? సాముయేల్ సమూయేలు కోసలే దేవుని మందిరం దేవుని మందిరములో. దేవుని మందిరంలో దేని నిమిత్తం ఉన్నాడు? ఆ శిశురంగ మందిరం వేసే కోణపై ଥିଲେ. ఆ మందసములో దీపము ఆడక ముందు ఏం చేయాలట? ఇప్పుడు కదా మనకి ఏమున్నది? కరెంట్ ఉన్నది. కరెంట్ ఉంది. కరెంట్ పోతే ఏం పెట్టేస్తున్నాము? ఇన్వర్టర్. ఆటోమేటిక్ కరెంట్ పోయిన వెంటనే వచ్చేస్తుంది. కానీ ఆ దినాల్లో ఏముంది? కరెంట్ లేదు, ఏమీ లేదు. కానీ ఏం పోయేవాడు? నూనె. ସେଇ ସମୟରେ ସେଇ ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିରରେ ନିୟମ ସିନ୍ଧୁକ ଉପରେ ଆଉ ଯୋଉ ଦୀପ ଜଳୁଥିଲେ ଈଶ୍ୱରଙ୍କର ସମ୍ମୁଖ ମଧ୍ୟରେ ଉପସ୍ଥିତି ମଧ୍ୟରେ ତାହାକୁ ଯେମିତି ଲିଭି ନ ଯାଏ, ସାମୁଏଲ ସେ ଦୀପର ସମସ୍ତ ଜାଗ୍ରତ ନଉଥିଲେ. ସେ మందసము కాపాడడానికి ఎల్లప్పుడూ రేయి పొదలు ఆ చిన్న బాలుడు ఏలి యాజకుతోని ఆ మందసము ଆଉ ସେ ନିୟମ ସିନ୍ଧୁକକୁ ନିଜର ଜାଗ୍ରତ କରି ତାକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ନିୟମ ସିନ୍ଧୁକରେ ଦିନ ରାତି ସେ ଜାଗ୍ରତ ରହି ଆଉ ସେଇ
ପୂର୍ବେ ఆ యొక్క దేవుని యొక్క మందస్థానంలో దీపం ఆరక మునుపు ଯେତେବେଳେ ସାମୁଏଲ ଶୋଇଥିଲେ సామూయేలు అప్పుడు పడుకున్నప్పుడు ସେତେବେଳେ ସଦାପ୍ରଭୁ ସାମୁଏଲକୁ ଡାକିଲେ అప్పుడు యెహోవా దేవుడు సామూయేలుని పేరు పెట్టి పిలిచాడు. ସଦାପ୍ରଭୁ ସାମୁଏଲକୁ ଡାକିଲେ యెహోవా దేవుడు సామూయేలుని పేరు పెట్టి పిలిచాడు. ହେ ସାମୁଏଲ ବୋଲି କହିଲେ హే సామూయేల్ అని పిలిచాడు. ସେ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ତା ନିଦ ଭାଙ୍ଗିଗଲା అప్పుడే సామూయేలు నిద్రము వదిలిపోయింది. ଦୌଡ଼ିଲା ତା ପାଖକୁ ఆయన పరిగెత్తి వెళ్ళాడు. అక్కడికి ତାଙ୍କ ଗୁରୁ ପାଖକୁ ଗୁରୁ ନିକଟକୁ ఆయన గురు దగ్గరికి వెళ్ళాడు. କିଏ ତାଙ୍କ ଗୁରୁ ఆయన గురి ఎవరు? ଏଲି ଯାଜକ ఏలియా యాజకుడు. ଏଲି ଯାଜକ ହଉଛନ୍ତି ତାଙ୍କର ଗୁରୁ ఏలియా యాజకుడు ఆయన గురు. ସେ ଯାହା କହିଲେ ସାମୁଏଲ ତାହା କରୁଥିଲେ ఏలియా ఏమి చెప్పిన సామూయేలు అదే చేసేవాడు ఆ దేవుని మందిరంలో. ఏ ଦିନର ଗୁରୁକୁ ଶିଷ୍ୟମାନେ ଓଲଟା ପାଠ ପଢାଇବେ ఈ దినములో అయితే మరి గురువు శిష్యుడికి వేరే ఉల్టాగా చెప్పు మాటలు ఆడతాడు. ଏ ଦିନମାନଙ୍କରେ ବାପ ଆଜ୍ଞା ତୁମେ ଏଇଟା ଟିକେ କାମ କରିଦିଅ ଏଇ ପକା ଏଇଟା ଛାଡୁ କର ସେ କଥା ସବୁ ଗୁରୁକୁ କହିବେ ఈ దినంలో పాస్టర్ గారు పిల్లలు పిలిపించి ఇలా చేయి అలా చేయి అని చెప్తుంటారు. చేయాలేసి ଯାଜକ ଅର୍ଥାତ୍ ପାଳକ ଆଜ୍ଞା ఆ యాజకుడు ఆ యాజకుడు అంటే ఈ దినములు దేవుని యొక్క సంఘ కాపరి. ଆଉ ସେ ପ୍ରଦୀପ ଲିଭିବା ପୂର୍ବରୁ ଅର୍ଥାତ୍ ସେ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ସେ କଣ କରନ୍ତି ମନ୍ଦିରରେ ରହି ସେ ତୁମମାନଙ୍କ ପାଇଁ ସେ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗି କ୍ରନ୍ଦନ କରି ଲୋଚକ ଝଡ଼ାଇ କଣ କରୁଛନ୍ତି ପ୍ରତ୍ୟେକ ମେଷମାନଙ୍କ ପାଇଁ ପ୍ରତ୍ୟେକ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କ ପାଇଁ ସେ କଣ କରନ୍ତି ପ୍ରାର୍ଥନାରେ ଜଗି ରୁହନ୍ତି ఆ మందిరంలో ఎలి యాజకుడు అలాగా ఈ దినము కూడా పాస్టర్ మనకి కాపరి కూడా మరి సంఘాక పిల్లల కొరకు సంఘాక గొర్రెల కొరకు సంఘాక ఆ ప్రజల కొరకు ఆయన కన్నీరు విడిచి ఆ మందిరంలో మందిరంలో దేవుని యొక్క దీపం ఆర్పకుండా అలాగే ఆత్మ జీవితంలో మన కొరకు ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కోమెసు కుଆଡେ ପଳେଇ ଯାଉଛି ఏ గురువులు ఎక్కడికి ఏమి తలుపుతారు? ପାଣି ଯାଉଛି ఎవరి వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. ପାଣି ନେଇ ଯାଉଛି ఎవరైతే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారేమో ତାଙ୍କ ପାଇଁ ସବୁଦିନ ସେ କଣ କରୁଛି ସବୁ ଘର ଘରକୁ ଭିଜିଟ କରୁଛି ଯାଉଛି ପ୍ରାର୍ଥନା କରୁଛି ସବୁବେଳେ ସେ ଜଗି ରହୁଛି ఆ కాపరి ఏమి చేస్తున్నాడంటే ఆ గురువులకు ప్రతి ఒక్క రక్షించబడాలని ప్రతి దినము ఆ గొర్రెల ఇంటికి వెళ్ళి వాళ్ళకి దేవుని వాక్యము ద్వారా దేవుడు అందజేసి వాళ్ళకి రక్షించుకుని కాపాడుకుంటున్నారు. ସେ ବାଳକ ପାଇଁ ସେ ବେଶ ମଧ୍ୟ କଣ କରିବାକୁ ପଡିବ ତାର କ୍ଷୀର ପିଆଇବାକୁ ପଡିବ ఆ కాపరి కోసము ఈ గొర్రెల యొక్క ప్రత్యేక మందసి దేవుని యొక్క వాక్యమైన పాలు వాళ్ళకి పెట్టాలి. ମେଷ ପାଳକ ସେ ମେଷର କ୍ଷୀର ପାନ କରିବାକୁ ପଡିବ మరి ఈ కాపరి మరి గొర్రెల యొక్క పాలు ఆమె తాగడానికి దేవుడు వారికి ఇచ్చున్నాడు. ଯେହେତୁ ସେ ମେଷକୁ ସେ ପ୍ରତିପାଳନ କରୁଛି ఎందుకంటే ఆ గొర్రెల కోసము ఈ కాపరి అన్ని విషయాలు వాళ్ళకి నడిపిస్తూ ఉన్నాడు. ସେ ମେଷର ଯତ୍ନ ନେଉଛି ఆ గొర్రెల యొక్క ప్రత్యేక కాపుదల ఆయన ସେ తీసుకొస్తారు. ମେଷମାନଙ୍କର ଦାୟିତ୍ୱ ବୁଝୁଛି ఆ గొర్రెల యొక్క మంచి చెడాక భారం తీసుకున్నారు. ସେ କୁଆଡେ ଗଲେ ବି ସେ ତା ପାଇଁ ସବୁବେଳେ ସେମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନାରେ ଲାଗି ରହୁଛି ఈ గొర్రెలు ఎక్కడికేమో వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి వాటి కొరకు ఎల్లప్పుడూ ఆయన ప్రార్థన చేసి వాటి కొరకు ఆయన కాపులుగా ఉంటున్నాడు. ହାଲେଲୁୟା హల్లెలూయా. ଆପଣମାନଙ୍କ ପାଇଁ ଆପଣଙ୍କ ବାଳକ ଆଜ୍ଞା ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି ନା ନାହିଁ మీ కొరకు ఈ సంఘ కాపరి మీ కొరకు ప్రార్థన చేస్తున్నారా లేదా? ସିଏ ଯଦି ଆପଣମାନଙ୍କ ପାଇଁ ଏପରି କଷ୍ଟ ପଡୁଛନ୍ତି ఆ పాస్టర్ గారు మీ కొరకు ఇంత కష్టపడుతున్నాడంటే ଏପରି ବୋଝ ଉଠାଉଛନ୍ତି మరి దేవుని కొరకు ఆయన భారం కలిగి ఉన్నాడంటే ଆମେ ଶୁଣୁଥିଲୁ ସଦା ପ୍ରଭୁ କଣ କରିବେ ନାହିଁ ସେ ନିଦ୍ରା ଯିବେ ନାହିଁ କି ଘୁମାଇବେ ନାହିଁ మనం వాక్యములు ఎన్నో దేవుడు కునుకుడు నిద్రపోడని మనం విన్నాము. ଆଉ ସେହିପରି ଭାବରେ ତୁମମାନଙ୍କର ଆତ୍ମାର ପାଳକ ଯେ ତା ପାଇଁ ମଧ୍ୟ ତୁମେ କଣ କରିବାକୁ ପଡିବ ବୁଝିବାକୁ ପଡିବ అటువంటి ఆత్మీయ కాపరి కొరకు మీరు గొర్రెలైన వారు ఆయన విషయంలో కూడా మీరు తెలుసుకొని ఆయన భారాన్ని మోయాలి. ପ୍ରତ୍ୟେକ ବିଷୟରେ ତାଙ୍କର ଆପଣମାନେ ଜାଣିବାକୁ ପଡିବ ప్రతి విషయంలో ఆయన విషయంలో మీరు తెలుసుకోవాలని ଆମ ବାଳକଙ୍କର କଣ ଭାବ ଅଛି మన యొక్క కాపరి ఏ అవసరంలో ఉన్నాయి, ବାଳକ କିପରି ଗତି କରୁଛନ୍ତି మన యొక్క
ସମସ୍ତ ବିଷୟ ఇవన్నీ విషయంలో ମିଶ୍ର କ'ଣ କରିବାକୁ ପଡ଼ିବ? ବିଶ୍ୱାସୀମାନେ ତାଙ୍କର ପାଇଁ ଆମେ ଚିନ୍ତା କରି ଦେବାକୁ ପଡ଼ିବ। గొర్రెల అంటే విశ్వాసులు ఆయన కొరకు మనము చింతించి మనం ఆయన కొరకు భారం కలిగి ఉండాలి। హల్లెలూయా 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 హల్లెలూయా। ତେବେ అలాగైతే ମଣ୍ଡଳୀ କ'ଣ ହେବ? ఆ సంఘాన్ని ఏమవుతుందంటే ଆତ୍ମାରେ ଜ୍ୱଳିବ, ఆత్మలో అది ప్రజ్వలంగా వెలుగుతుంది। ଅନେକ ଆତ୍ମା ବି ଲାଭ ହୋଇପାରିବ। అనేకమైన నూతన ఆత్మలు రక్షింపబడతాయి। ହାଲେଲୁୟା హల్లెలూయా। ତେଣୁ ସେ ଭିତରେ କୌଣସି ପାପାତ୍ମା ଅନ୍ଧକାର ଶୈତାନ ପ୍ରବେଶ କରିପାରିବ ନାହିଁ। కనుక సంఘములో విశ్వాసుల గొర్రెలలో పాపాత్మైన సాతానుడు ప్రవేశించలేడు। ଯେହେତୁ ପାଳକର ସମସ୍ତ ବିଷୟ କଥାକୁ ମାନି ବିଶ୍ୱାସୀମାନେ ରହିବାକୁ ପଡ଼ିବ। ఎందుకంటే కాపరి యొక్క మాటని లోబడి విశ్వాసులైన గొర్రెలైన వాళ్ళు జీవించుచున్నారు। ସେଥିପାଇଁ ଏଠାରେ ଲେଖାଯାଏ ఈ స్థలంలో రాయబడినది ఏమంటే ଶୁଦ୍ଧ ବାଳକ ସାମୁଏଲକୁ ସେ ରାତ୍ର ସମୟରେ ପରମେଶ୍ୱର କଥା କହିଲେ। ఆ చిన్న బాలుడైన సామూయేలు రాత్రి సమయంలో యెహోవా దేవుడు ఆయనతో మాట్లాడాడు। ତାକୁ ଡାକୁଛନ୍ତି, ఆయన సామూయేలుని పిలుచుచున్నాడు। ସାମୁଏଲ హే సామూయేల్ ସାମୁଏଲ సామూయేల్ ବୋଲି ଡାକୁଛନ୍ତି। సామూయేల్ అని పిలుచుచున్నాడు। ସେ କୋଉଠିକି ଗଲା? ఆ సామూయేలు ఎక్కడికి వెళ్ళాడండి? ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ତାର ଯାଜକ ନିକଟକୁ ଗଲା, వెంటనే ఆయన యొక్క యాజకుని ఎద్దుకు వెళ్ళాడు। ତା ପାଳକ ନିକଟକୁ ଗଲା। ఆయన కాపరి ఎద్దుకు వెళ్ళాడు। ଆଜି ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀମାନେ, నా సోదరుల సోదరి, ଯଦି ଆପଣମାନଙ୍କର କୌଣସି ଅସୁବିଧା ଘଟିଯିବ, మీ జీవితంలో ఏదైనా ఎటువంటిైనా బాధ କୌଣସି ପ୍ରକାର ଡାକ ବି କୌଣସି ପ୍ରକାର ସ୍ୱର ଆପଣମାନେ ଯଦି ଶୁଣିବେ, ఎటువంటిైనా స్వరము ఎటువంటి మాట మీరు వినినప్పుడు ଆପଣମାନେ ସିଧାସଳଖ ଆପଣଙ୍କ ଯାଜକ ନିକଟକୁ ଯିବାକୁ ହେବ। ఆ సమయంలో మీరు వెంటనే మీ సంఘ కాపరి యాజకుని దగ్గరికి మీరు వెళ్ళాలి। ଆପଣଙ୍କ ଆତ୍ମୀୟ ପାଳକଙ୍କ ନିକଟକୁ ଯିବାକୁ ପଡ଼ିବ। మీ ఆత్మీయ కాపరి ఎద్దుకు మీరు వెళ్ళాలి। ଆଉ କୌଣସି ଆଡ଼େ ଯିବାକୁ ହେବ ନାହିଁ। ఇంకెవరి ఎద్దుకు వెళ్ళకూడదు। ଯଦି କୌଣସି ଆଡ଼େ ଗଲେ ଆପଣଙ୍କ ପାଇଁ ପ୍ରମାଦ ରହିଛି। ఇంక వేరే చోటుకి మీరు వెళ్ళాలంటే వాటికి మీ యొక్క జీవితంలో బాధ కలుగుతుంది। ତେଣୁ దాన్ని బట్టి ଏ ଯେତେବେଳେ ଏଲିଙ୍କ ନିକଟକୁ ଗଲା, ఈ సామూయేలు ఏలియా యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ସେ ସମସ୍ତ ବିଷୟ ବୁଝିପାରିଲା। అప్పుడే సామూయేలు అన్ని విషయాల్లో దేవుడు మాట్లాడుతున్నాడని ଯେହେତୁ ତାଙ୍କର ଅନୁଭୂତି ଏଲି ସବୁ ସାମୁଏଲକୁ ଜଣାଇଲା। ହାଲେଲୁୟା। మరి ఏలియా తన యొక్క ప్రత్యేక విషయము సామూయేలుని బయలుపరిచాడు। ତେଣୁ ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, నా దేవుని యొక్క ప్రజలారా, ଆଜି ଆମମାନଙ୍କୁ ମଧ୍ୟ ఈ దినము మనము కూడా ତାଙ୍କର ପାଳକଙ୍କ ନିକଟକୁ ଆମେ ଯିବାକୁ ପଡ଼ିବ। మన సంఘ కాపరి ఎద్దుకు మనకు వెళ్ళాలి। ଆଉ ସେ ସମସ୍ତ ବିଷୟ, ଗୁପ୍ତ ବିଷୟ ପ୍ରଭୁ ତାକୁ ଜଣାଇବେ। ତାକୁ ସେ କ'ଣ କରିବେ? ଆପଣଙ୍କର ସମସ୍ତ କଥାକୁ ସେ ପ୍ରକାଶ କରିବେ। హల్లెలూయా। దేవుడు ఆయన హృదయంలో ఉంచిన అనేకమైన ఆత్మీయ రహస్యాల మాటలు మీకు ఆయన తెలియపరుస్తాడు। ହାଲେଲୁୟା। హల్లెలూయా। ତେଣୁ ପ୍ରଭୁ ତାକୁ କ'ଣ କଲେ? ସାମୁଏଲ ବୋଲି ଡାକିବା ଦ୍ୱାରା, ତାକୁ କଥାର ବାଧ୍ୟ ହେବା ଦ୍ୱାରା ପ୍ରଭୁ ତାକୁ ମଧ୍ୟ ମହାନ କଲେ। ఆ సామూయేలు దేవుని మాట వినిట ద్వారా, దేవుని ద్వారా ఆయన ఒక నడిపింపు ద్వారా దేవుడు సామూయేలు హెచ్చించి మహా గొప్ప మరి ప్రవక్తగా చేశారు। ଗୋଟେ ଭବିଷ୍ୟତ ବକ୍ତା କଲେ, ఆయన గొప్ప మరి ప్రవక్తగా చేశారు। ବିଚାରକର୍ତ୍ତା କଲେ, ఆయన యొక్క న్యాయాధిపతిగా చేశారు। ଆଉ ସେ ଏହିପରି ଇସ୍ରାଏଲର ଗୋଟେ ମହାନ ଲୋକ ହେଇପାରିଲେ। ఇటువంటి ఇశ్రాయేలులో ఒక గొప్ప మరి ప్రవక్త అయ్యగలరు। ଆଉ ସେ ରାଜାମାନଙ୍କୁ ଅଭିଷେକ କଲେ। ఆయన సామూయేలు రాజులను అభిషేకించేవాడు ప్రవక్తగా అయ్యాడు। ଯାଜକ ବି ମଧ୍ୟ କଲେ। యాజకులు కూడా ఆయన అభిషేకించాడు। ହାଲେଲୁୟା। హల్లెలూయా। କିପରି ଭାବରେ ପ୍ରଭୁ ତାକୁ ଷ୍ଟେପ୍ ବାଇ ଷ୍ଟେପ୍ ବ୍ୟବହାର କରିବା। ఎలాగా దేవుడు ఒక్క సిడిపై ఇంకొక సిడిపై అలాగే స్టెప్ బై స్టెప్ ఆయన దేవుడు హెచ్చించాడు। ଆଜି ସେହିପରି ଆପଣମାନଙ୍କୁ ମଧ୍ୟ ପ୍ରଭୁ ଡାକୁଛନ୍ତି। అలాగే దేవుడు ఈ దినము మనందరినీ ఆయన ଆପଣମାନଙ୍କୁ ସେ ଡାକୁଛନ୍ତି। నన్ను మీ అందరినీ దేవుడు
ସେ ଆଶୀର୍ବାଦ ବ୍ଲେସିଂ ଉପରେ ବ୍ଲେସିଂ କରିବା ପାଇଁ କା ఆయన ఆశీర్వాదం మీద ఆశీర్వాదం ఇంకా చేయాలని దేవుడు కోరుచున్నాడు. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ଆମେ ଦେଖୁ ମାଥେୟ ଲିଖିତ ସୁସମାଚାର ତାର 4 ଅଧ୍ୟାୟ ମାଥେୟ ସୁବାର୍ତ୍ତା మత్తయి సువార్త 4వ అధ్యాయము. ସେଦିନ ପ୍ରଥମେ ପ୍ରଭୁ ଯୀଶୁ ତାକୁ ଡାକିଥିଲେ అప్పుడు మొట్టమొదటిగా దేవుడు శిష్యులను పిలిచాడు. ఏమంటే ସେ କ'ଣ କହିଲେ ఏమన్నాడంటే ସେ ପିତରକୁ କହିଲେ 18 ପଦ 4 ଅଧ୍ୟାୟ 18 19 ପଦ యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా 4:18-19 పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు అంద్రెయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా హల్లెలూయా. ସେ ଗଲିଲି ସମୁଦ୍ର କୂଳରେ ହଁ। କରୁଥିବା ସମୟରେ ଯାହାକୁ ପିତର ବୋଲି କୁହନ୍ତି ପିତର ବୋଲି କୁହନ୍ତି ଆଉ ତାଙ୍କ ଭାଇ ଆନ୍ଦ୍ରିୟ ଏହି ଦୁଇ ଭାଇଙ୍କୁ ସମୁଦ୍ରରେ ପହଁରି ଜାଲ ପକାଉଥିବା ଦେଖିଲେ। କାରଣ ସେମାନେ ମତ୍ସ୍ୟଜୀବୀ ଥିଲେ। ଥିଲେ। ଯୀଶୁ ସେମାନଙ୍କୁ କହିଲେ କହିଲେ, ମୋର ଅନୁଗମନ କର, ମୁଁ ତୁମମାନଙ୍କୁ ମନୁଷ୍ୟ ଧରିବା ଶିଖାଇବି। ସେଥିରେ ସେମାନେ ସେଇ କ୍ଷଣି ଜାଲ ଛାଡ଼ି ତାଙ୍କର ଅନୁଗମନ କଲେ। ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। ଏଠାରେ ଅନେକଙ୍କୁ ପ୍ରଭୁ ଡାକୁଛନ୍ତି। ମାତ୍ର ଆମେ ନୂତନ ନିୟମରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ପ୍ରଥମେ ସେ ଗାଲିଲି ସମୁଦ୍ରରେ କିଏ ପିତର ଏବଂ ତାଙ୍କ ଭାଇ ଆନ୍ଦ୍ରିୟକୁ ସେମାନେ କ'ଣ କରୁଥିଲେ? ଭଉଣୀ ଜାଲ ପକାଉଥିଲେ। କାରଣ ସେମାନେ କ'ଣ ଥିଲେ? ମାଛୁଆ ଲୋକ ଥିଲେ। ఎందుకంటే దేవుడి వాక్యం రాయబడాలని యేసు ప్రభు అనేకమందిగా ఆయన పిలిచాడు. కానీ మొట్టమొదటి నూతన గ్రంథములో యేసు ప్రభు సేవ ప్రారంభించినప్పుడు గలిలయ సముద్రములో పేతురు తన సోదరుడైన ఆంద్రియుడు మరి జాలరుగా చేపలు పట్టి ఉండినప్పుడు యేసు ప్రభు వాళ్ళని వెంటనే వెంబడించాలని పిలిచినప్పుడు వాళ్ళు వెంటనే తమ జాలాలు విడిచిపెట్టి యేసు ప్రభుని వెంటనే వెంబడించారు. హల్లెలూయా హల్లెలూయా. ଯୀଶୁ କହିଲେ, యేసు ప్రభు చెప్పాడంటే ସେମାନଙ୍କୁ କହିଲେ, యేసు ప్రభు వాళ్ళు ఏమేమి చెప్పారంటే ମୋର ଅନୁଗମନ କର, నా నా వెంట వెంబడించండి, ମୁଁ ତୁମମାନଙ୍କୁ ମନୁଷ୍ୟ ଧରିବା ଶିଖାଇବି। నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలాలుగా చేసేదను. ହାଲେଲୁୟା హల్లెలూయా. ଦେଖନ୍ତୁ ପିତର ଆଉ ଆନ୍ଦ୍ରିୟ ସେମାନେ ମାଛ ଧରି ଆଣିଲେ ବଞ୍ଚୁଥିଲେ ପରିବାର। మనం ఇక్కడ చూస్తున్నాము పేతురు తనతో సోదరుడైన ఆంద్రియులు సముద్రంలో వాళ్ళు వల వేసి చేపలు పట్టి వాళ్ళ బ్రతుకుని జీవించేవారు. ତାଙ୍କର ଜୀବିକା ଥିଲା ତାହା, వాళ్ళ జీవిక అటువంటి పరిస్థితిలో ఉండేవారు. କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କର ଡାକିବା ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ యేసు ప్రభు వాళ్ళని పిలిచినప్పుడు ସେ ସବୁକୁ ଛାଡ଼ିଲେ। అవన్నీ విడిచిపెట్టి ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ପଛରେ ଗଲେ। వాళ్ళు యేసు వెంటనే వెంబడించారు. ଯୀଶୁଙ୍କ ପଛରେ ସେମାନେ ଗଲେ। యేసు ప్రభు యొక్క అనుగమంలో వెంబడించారు వాళ్ళు. ତେବେ କ'ଣ ତାଙ୍କର ଅଭାବ ହେଲା କି? వాళ్ళు ఎటువంటి కొద్దువైందికి ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କଲେ। యేసు ప్రభు వాళ్ళని దీవించారు. ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ମହାନ କଲେ। యేసు ప్రభు వాళ్ళని గొప్పగా చేశాడు. ପ୍ରଭୁ ପିତରକୁ କହିଲେ, యేసు ప్రభు పేతురుని చెప్పడమంటే పేతురు ତୁମେ ପଥର, నువ్వు రాయి, ଏଇ ପଥର ଉପରେ ମୁଁ ଆପଣା ମଣ୍ଡଳୀ ତୋଳିବି। ఈ రాయి మీద నా సంఘాన్ని నేను కట్టుచున్నాను. ଆଉ ସେଠାରେ କ'ଣ ନା ନରକର ବଳ କ'ଣ କରିବ ନାହିଁ, ପରାଜୟ କରିପାରିବ ନାହିଁ ବୋଲି। మరి ఆ స్థలంలో నరకని యొక్క శక్తి బలము నేను ఎప్పుడైనా ఆ పరాజయం చేయించలేదు. ସେ 18-19 ପଦରୁ 18 ପଦ మధ్య అది 18వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధించుదరో అది పరలోకమందున బంధింపబడును. భూమి మీద మీరు 17 చదవండి. అతడు వారి మాటలు వినిన యెడల
18, 17 18 17 ଯଦି ସେ ସେମାନଙ୍କ କଥା ନ ମାନେ କୋଉଟା ପଢୁଥିଲ? ସରି ଆଦିଓ ଅଠର ସରି 16 16 16 18 16 మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ଆଉ ମୁଁ ମଧ୍ୟ ତୁମକୁ କହୁଅଛି ତୁମେ ପିତ୍ତଳ ଖୋଳି ଏହି ପଥର ଉପରେ ମୁଁ ଆପଣ ମଣ୍ଡରେ ତୋଳିବି ଆଉ ନରକର ବଳ ତାହାକୁ ପରାଜୟ କରିବ ନାହିଁ। ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା హల్లెలూయా ଆଉ ନରକର ପରାଜୟ କରିବ ନାହିଁ। పాతాళ లోక ద్వారము దాని ఎదుట నిలువబడలేదు. ଯେହେତୁ ତାହା ବିଜୟ ହିଁ ବିଜୟ। అది ఒక విజయము. అదే విజయం. ମଣ୍ଡଳୀ କଣ ହବ ନା ବଢି ବଢି ଚାଲିବ। ఆ సంఘాన్ని దినదినకి అభివృద్ధి అయి నడుస్తుంది. ଯେହେତୁ ଏଇ ପଥର ଉପରେ ମୁଁ ଆପଣ ମଣ୍ଡଳୀ ତୋଳିବି। ఈ బండ మీద నా యొక్క సంఘాన్ని నేను స్థాపిస్తాను. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ତେଣୁ ପ୍ରଥମେ ପ୍ରଭୁ ଯୀଶୁ ପିତରକୁ ଏବଂ ଆଦିକୁ ଡାକିଥିଲେ। తను అలాగే దేవుడు మొట్టమొదటిగా పేతురుని ఆంద్రేని ఆయన సేవ కొరకు ఆయన పిలిచాడు. ଆମେ ଦେଖୁ ଆଉ ଜଣେ ବ୍ୟକ୍ତିଙ୍କ ବିଷୟରେ ఇంకా వ్యక్తి విషయాలు మనం చూస్తాం. ଏପରି କହିଗଲେ ଅନେକ ଲୋକ ଅଛନ୍ତି। ఇలా బైబిల్లో అనేక వ్యక్తులు ఉన్నారు. ଅନେକଙ୍କ ନାମ ଧରି ପ୍ରଭୁ ଡାକୁଛନ୍ତି। యేసు ప్రభు వాళ్ళ పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు. ଜଣେ ବ୍ୟକ୍ତିଙ୍କ ବିଷୟରେ ମୁଁ କହି ଶେଷ କରିବାକୁ ଚାହେଁ। ఒకే వ్యక్తి విషయంలో చెప్పి నేను ముగిస్తాను. ଲୁକ ଲିଖିତ ସୁସମାଚାର ତାର 19 ଅଧ୍ୟାୟ ଲେଖାଯାଏ। ପଢିବା ନାହିଁ, ଆମେ ସମସ୍ତେ ଜାଣିଛୁ। మరి లూకా సువార్త 19వ అధ్యాయం మనకు తెలుసు. ఆ విషయంలో మనకి అందరికీ ସେ ଜଣେ କରଗ୍ରାହୀ, ఆయన ఒక సుంకరి, ସେ ଜଣେ ପ୍ରଧାନ କରଗ୍ରାହୀ। ఆయన ఒక ప్రధాన సుంకరి అని బైబిల్ రాయబడినది. ପ୍ରଧାନ କରଗ୍ରାହୀ ମାନେ କଣ? మరి ప్రధాన సుంకరి అంటే ఏమిటి? సార్ ప్రధాన సుంకరి అంటే ఏ రేంజ్ ఉంటాడు అంటే ఒక అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇతడు జక్కయ్య ఒక ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద ఆఫీసర్ ఈ దినం చూస్తే ସେ କିପରି ଲୋକ ଥିଲେ? ଧନୀ ଲୋକ ଥିଲେ। ఆయన చాలా పెద్ద ధనవంతుడు వ్యక్తి. ଧନୀ ଲୋକ ଥିଲେ। ఆయన చాలా ధనవంత వ్యక్తి అయి ସାମାନ୍ୟ ఉంటాడు. ଲୋକ ନୁହେଁ। ఆయన సామాన్యవాడు కాదు. ଆଜି ବଡ ବଡ ଧନୀ ଲୋକମାନେ ఈ దినములో పెద్ద పెద్ద డబ్బు ధనవంత వారు ବହୁତ ଆମର ଟଙ୍କା ଅଛି, మాకు చాలా మనకి డబ్బు ఉన్నది, ଧନ ଅଛି, మనకి ధనం ఉన్నది, ଗାଡି ଘୋଡା ବଙ୍ଗଳା ସବୁ ଅଛି। మనకి ఆ రకరకాల స్ట్రాటజీ బంగ్లా వాహనాలు ఇవన్నీ ఉన్నాయి. ଆଉ କଣ ନା ଉପରେ ନା ସବୁଆଡେ ଯାଉଛି। వారి పేరు ప్రతిష్ట అన్ని స్థలాలకు వెళ్తున్నాయి. ତାଙ୍କ ନାଁ ଶୁଣିବା କ୍ଷଣି ସମସ୍ତେ ଭୟ କରୁଥିବେ। ఆ పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ମାତ୍ର ସେମାନେ କାହାକୁ ଭୟ କରୁନାହାନ୍ତି? వారు ఎవరిని భయపడట్లేదు? ଜୀବିତ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରନ୍ତି ନାହିଁ। వాళ్ళు జీవంగల దేవునికి భయపడట్లేదు. ସେ ବି ପ୍ରଭୁକୁ ଜାଣନ୍ତି ନାହିଁ, వారు దేవునికి వెరగట్లేదు, ଚିହ୍ନନ୍ତି ନାହିଁ। వారు వెరగట్లేదు. କିନ୍ତୁ అయితే ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ఈ స్థలాన్ని మనం చూస్తున్నాం. ଏଠାରେ ମହାଲୋକ, ఒక గొప్ప వ్యక్తి, ବହୁତ ବଡ଼ ଲୋକ, చాలా పెద్ద వ్యక్తి, ବହୁତ ବଡ଼ ଅଫିସର, మరి పెద్ద పెద్ద ఆఫీసర్ గారు, ବଡ଼ ట్యాక్స్ କଲେକ୍ଟର, ఆయన ట్యాక్స్ కలెక్టర్ ପ୍ରଧାନ ଚିଫ୍ ట్యాక్స్ କଲେକ୍ଟର, ఆయన ప్రధాన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ గా పనిచేసినప్పుడు ଆଉ ସେ ଧନୀ ଲୋକ ఆ ధన వ్యక్తి ସେ କଣ କରୁଛି? ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ଯୀଶୁ କିଏ? యేసు ఎవరు? ଯୀଶు କିଏ? యేసు ఎవరు? ତାକୁ ମୁଁ ଆଜି ଦେଖିଲି, ఆయనకి ఈ దినం నేను చూడాలి, ଦେଖିବା ପାଇଁ ଯେ ଚେଷ୍ଟା କରୁଛି। ఆ యేసుని చూడాలని ఆయన ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ମୁଁ ଯିବି, ଦେଖିବି, నీ నిశ్చయముగా యేసుని చూడాలని ଯେପରି ହେଲେ ବି ତାକୁ ଦେଖିବାକୁ ପଡିବ, ଯେପରି ହେଲେ ବି ଦେଖିବାକୁ ହେବ। ఎలాగైనా నీ యేసుని చూడాలని అనుకున్నాడు జక్కయ్య. ତେବେ କଣ ହବ? అయితే ఏమవుతుంది?
ଦେଖିବାକୁ ବାନ୍ଦର ଲୋକ। ఆయన చూచుటకు చాలా మరి పొట్టివాడు। ସେ ବାନ୍ଦର ଲୋକ ଆଉ ସେ ଦେଖିବା ପାଇଁ చాలా పొట్టివాడు। ଆଉ ସେଥିପାଇଁ ସେ ଲୋକ ଗହଳି ମଧ୍ୟରେ ମୁଁ ଦେଖିପାରିବି ନାହିଁ। అంతేకాదు జక్కేయ చాలా పొట్టివాడు ఉండని బట్టి చాలా జనంగా ఉండినప్పుడు ఆయన యేసు ప్రభువుని చూడలేకపోయాడు। ଭିତରେ ସମସ୍ତ ରହିଛି ମାତ୍ର ମୁଁ ସେ ସବୁ ବ୍ୟାଖ୍ୟା କରିବା ପାଇଁ ଯାଏ ନାହିଁ। ఆ వాక్యంలో అనేక విషయాలు ఉన్నాయి కానీ ఆ విషయాలు నేను వ్యాఖ్యాపించట్లేదు। କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଛି। ఇంటి జక్కేయ యేసుని చూడాలని ఆయన కోరిక। ଆଉ ସେ ଯେପରି ହେଲେ ଦେଖିବି నేను యేసుని ఎలాగైనా చూడాలి। ଯେ ଜାଣିଲା ଯୀଶୁ ଏ ବାଟ ଦେଇ ଯିବେ। మరి జక్కేయ తెలుసుకున్నాడు ఏమంటే ఈ స్థలాన్ని యేసు ప్రభు వెళ్తున్నాడని ఆయన తెలుసుకున్నాడు। ଆଉ ସେ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ସେ ଆଗକୁ ଯାଇ ଗୋଟେ ଡିମ୍ବୁରି ଗଛରେ ଚଢିଲେ। వెంటనే జక్కేయ ఆ మధ్యలో వెళ్ళి ఒక అంజూరపు చెట్టు మీద ఆయన ఆ చెట్టు మీదగా ఆయన ఎక్కిపోయి యేసుని చూడాలని కోరుకున్నాడు। ସେ ଡିମ୍ବୁରି ଗଛରେ ଚଢି ଲୁଚିକି ଦେଖୁଛନ୍ତି। ఆయన జక్కేయ అంజూరపు చెట్టుపై పై నుండి యేసు ప్రభు వస్తున్నాడని ఆయన చూస్తున్నాడు। କିନ୍ତୁ అయితే ଯୀଶୁ ସେ ଦେଇ ଯିବା ପୂର୍ବରୁ ଯାଉ యేసు ఆ స్థలాన్ని వెళ్ళక ముందే ଆଉ ସେ ଗଛ ପାଖକୁ ଯାଇ ତାକୁ କହିଲେ। యేసు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి జక్కేయని ఏమంటున్నాడంటే ସେ గଛ ଉପରକୁ ଚାହିଁ କରୁଛନ୍ତି। ఆ చెట్టు పైన జక్కేయని చూసి ఏమంటున్నాడంటే యేసయ్య జక్కేయ ଶୀଘ୍ର ପଳେଇ ଆସ। నువ్వు త్వరగా కిందికి దిగిరమ్ము। କାରଣ ଆଜି ମୋତେ ଅବଶ୍ୟ ତୁମ ଘରେ ରହିବାକୁ ఎందుకంటే ఈ దినము నీ ఇంటిలో నేను నివాసించుటకు నేను వచ్చుచున్నాను। ହେ ଦକ୍ଷ హే జక్కేయ ତୁମେ ଶୀଘ୍ର ପଳେଇ ଆସ। నువ్వు తొందరపడి త్వరగా కిందికి రా। ନାମ ଧରି ଡାକୁଛନ୍ତି। యేసు ప్రభు ఒక జక్కేయ నా పేరు పెట్టి ఆయన పిలుచుచున్నాడు। ଯକ୍ଷର ନାମ କେବେ ଯୀଶୁ ଜାଣିଥିଲେ କି? మరి జక్కేయ పేరు యేసు ప్రభు ముందు నుంచి ఎప్పుడు తెలుసున్నారా? କେବେ ଯୀଶୁଙ୍କୁ ସେ ଦେଖିଥିଲେ କି? ఎప్పుడైనా యేసు ప్రభు ఆ జక్కేయ చూస్తున్నాడా? କେବେ ତାଙ୍କ ସହିତ ବସା ଉଠା କରିଥିଲେ କି? ఎప్పుడైనా జక్కేయతోనే ఆయన కూర్చొని ఉండుట చూసారా? ତାଙ୍କ ଏରିଆର ଲୋକ ଥିଲେ କି? ఆ ఏరియాలో జక్కేయకి తెలుసారా యేసయ్య అని? ନହେଲେ ତାଙ୍କ ଅଞ୍ଚଳର ତାଙ୍କ ରାଜ୍ୟର ଲୋକ ଥିଲେ କି? ఆ ఏరియా ఆ యొక్క పరిసరాలలో ఉన్న ఆయన తెలుసునికి କିନ୍ତୁ అయితే ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ ଚାହିଁବା ଦ୍ୱାରା ଚେଷ୍ଟା କରିବା ଦ୍ୱାରା యేసు ప్రభు చూడాలని ఆశ ఆయన హృదయంలో కోరికను బట్టి ପ୍ରଭୁ ଯୀଶୁ ତା ଅଞ୍ଚଳର କଥା ଜାଣିଲେ। యేసు ప్రభు తన హృదయ ఆలోచనను తెలుసుకొని ବିଷୟ ସବୁ ବୁଝିଲେ। ఆయన విషయంలో యేసు ప్రభు తెలుసుకొని ପ୍ରଭୁ ତାକୁ ଡାକିଛନ୍ତି। యేసు ప్రభు జక్కేయని ଯୀଶୁ పిలుస్తున్నాడు। ଡାକିଲେ। యేసు ప్రభు జక్కేయని పిలుస్తున్నాడు। ଯକ୍ଷ ఏ జక్కేయ ଶୀଘ୍ର ଓହ୍ଲାଇ ଆସ। నువ్వు త్వరగా దిగిరమ్ము। ଆଜି ମୁଁ ତୁମ ଘରେ ରହିବାକୁ ହେବ। ఈ దినము నీ ఇంటిలో నేను నివాసిస్తాను। ହାଲେଲୁୟା। హల్లెలూయా। ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଯକ୍ଷ ଓହ୍ଲାଇ ଆସିଲା। వెంటనే జక్కేయ మేలు చెట్టు నుంచి దిగి వచ్చి ତାଙ୍କର ଘରେ ଆତିଥ୍ୟ କରିବାକୁ ଲାଗିଲେ। యేసు ప్రభు తన ఇంటికి చేరుకొని ఆయన అతిథులను చేశారు। ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, నా ప్రియ దేవుని ప్రజలారా ଆଜି ପ୍ରଭୁ ଯୀଶୁ ଆପଣମାନଙ୍କୁ ଡାକୁଛନ୍ତି। యేసు ప్రభు ఈ దినము మీకు పేరు పెట్టి ఆయన పిలుచుచున్నాడు। ଆପଣଙ୍କୁ ଡାକୁଛନ୍ତି ଆପଣମାନଙ୍କ ଗୃହରେ ରହିବା ପାଇଁ। ఈ దినము మీ గృహాల్లో యేసు ప్రభు నివాసించుటకు ఆయన పిలుచుచున్నాడు। ଆପଣ କଣ ରେଡି ଅଛନ୍ତି କି ସେପରି ଯକ୍ଷଙ୍କ ନ୍ୟାୟ ଯୀଶୁଙ୍କୁ ପାଛୋଟି ନେବା ପାଇଁ? ఈ దినం మీరు అటువంటి సిద్ధముగా ఉన్నారా? ఆ దినమున ఎలాగా జక్కేయ మరి యేసు ప్రభుని తన ఇంటికి గృహానికి మరి నివాసించుటకు పిలిచాడు। ରେଡି ఉన్నారా? అది కూడా तुम्हें प्रस्तुत हो सकी। ప్రైజ్ ద లార్డ్। ప్రైజ్ ద లార్డ్। హల్లెలూయా। హల్లెలూయా। କୋଉ ଗୃହରେ ରହିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି ଯୀଶୁ? ఆ ఏ గృహంలో నివాసించుటకు యేసు ప్రభు కోరుతున్నారు? ఏసీ గృహରେ, ఏసీ గృహంలో నా బిల్డింగ్ରେ మీరు ఉండండి నాయన. నాయన మీరు వాగ్దాలుగా మహిమపడతాడు మీకు వందనాలు నాయన. నిరంతరమైన వాక్యం నా హృదయంలో మా హృదయాల్లో మీరు ముద్రింపచేయండి తండ్రి. అబ్రాహామును పిలిచి గొప్పవారిగా మీరు చేస్తున్నారు. సమయానికి పిలిచి యాజకుడిగా ప్రవక్తగా మీరు చేస్తున్నారు. అలాగే నాయన ఓ ధనవంతుడైన నాయన ప్రకటించిన ప్రకారంగా ఈ దినం నుండి వచ్చే చిన్నవారు వరకు జరిగే కోటలన్నింటిలో ప్రభావం మీరు ఉండండి. శుక్రవారం చేయబడే ప్రయాణంలో మీరు మాతో ఉండి ఆ కార్యక్రమంలో పాల్పొంది మన
మాతో ఉండటం ఎంత భాగ్యమో తండ్రి. చక్కని వర్తమానం ప్రభా మీరు బయలుపరిచినందుకు మీ స్తోత్రం తండ్రి. పేరు పెట్టి పిలుస్తున్నాం ఆయన. ఆ మేము గమనించే బిడ్డగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నాయనా నీ పేరు మిమ్మల్ని నాయనా నీ పేరు పెట్టి పిలిచిన ప్రతి ఒక్కరు నీకు లోబడేటట్టుగా సహాయం చేయండి ప్రభా. నా లోబడిట్లో మాకు ఎంతో ఆశ్చర్యమైన వారు నాయన వారు ఆచరింపబడిన మీరు సహాయం చేయండి. నీకు వందనాలు. నిన్ను కలిగి ఉండుటే గొప్ప ఆశీర్వాదం నాయన. నీలో జీవించడే ఆశీర్వాదం ఆయన. నీ మంది కూడా మీకు వందనాలు. మీ దాసుల పాడి గారిని ఇచ్చిన సంతానాన్ని వారు చేస్తున్న సేవ కార్యక్రమం అంతట్లో వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ఆత్మదేవుడు మీరు అభిషేకించి ఆయన చోట ప్రకటించిందిగా చోట ఆలపించి వారు వారు మంచి పొంది నీలోకి వచ్చే అవకాశాన్ని కలిగించండి.